वचन। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। वागीशाज्या सुमनसः सर्वार्थानामुपक्रमे इन्नत्वा कृतकृत्याश्चस्तन्नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ओम सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। మనం ఇంతవరకు కొన్ని సాధారణమైన శబ్దాలకి ప్రథమ ద్వితీయ తృతీయ పంచమి షష్ఠి విభక్తులు చెప్పుకున్నాం. అలాగే క్రియాపదాల్లో వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం చెప్పుకున్నాం. వాటిల్లో కొన్ని అంటే భూతకాలంలో మీకు ప్రస్ఫుటంగా ప్రథమ పురుష చెప్పడం జరిగింది. మధ్యమ ఉత్తమ పురుషులు మధ్యమ ఉత్తమ పురుషులకి కొన్ని ఒకటో రెండో ఉదాహరణలు మాత్రమే ఇచ్చినట్టున్నాము. ఈరోజు మరికొన్ని ఉదాహరణ వాక్యాలు మొదట చెప్పుకుందాము. నిన్న పంచమీ విభక్తి చెప్పాము. ఆ పంచమీ విభక్తితోటి ఉండేటువంటి వాక్యం లేదా ఏదైనా చిన్న శ్లోకం కూడా చూసుకుందాం. అంటే మనము వ్యాకరణం నేర్చుకునేటప్పుడు లేదా భాషను ప్రాథమికంగా నేర్చుకునేటప్పుడు వాటిని ఇతరమైన కావ్య ప్రయోగాల్లో కానీ శ్లోకాల్లో కానీ ఎలా ఉన్నది అనేది కూడా చూసుకుంటూ ఉండాలన్నమాట, అలవాటు చేసుకోవాలన్నమాట. అది మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. మధ్యమ పురుష భూతకాలంలో అంటే ప్రథమ పురుషలో ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ పఠధాతు మొదట ఉన్నది. దానికి ప్రథమ పురుష చెబితే అపఠత్ అపఠన్, బాలః అపఠత్, బాలాః అపఠన్. అలాగే అలిఖత్ అలిఖన్, అగచ్చత్ అగచ్చన్, అపిబత్ అపిబన్, అకరోత్ అకుర్వన్, అశృణోః అశృణోత్ అశృణ్వన్. అలాగా ఉంటాయి ప్రథమ పురుషులు. అదే మధ్యమ పురుషులోకి వచ్చేసరికి అపఠః, త్వం అపఠః, నీవు చదివితివి. యూయం అపఠత,
మీరు చదివితిరి. అపఠః అపఠత. ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము, మధ్యమ పురుష ఉత్తమ పురుషుల్లో కర్తలు మారరు, స్థిరంగా ఒకటే కర్త. అంటే మధ్యమ పురుషులో అయితే నీవు మీరు అవే కర్తలుగా ఉంటాయి. ఉత్తమ పురుషు అయితే నేను మేము. అంచేత కర్తృవాచకమైన ఆ పదం ఉన్నా లేకపోయినా దాని అర్థం ఒకటే అనమాట. అపఠః అంటే నీవు చదివితివి అనే అర్థం. త్వం అపఠః, త్వం అని అనకపోయినా దాని అర్థం అదే. అపఠః అపఠత, అలాగే అలిఖః అలిఖత, అగచ్చః అగచ్చత, అపిబః అపిబత, అకరోః అకురుత, అశృణోః అశృణుత. కొన్ని ధాతువుల్లో చిన్న మార్పు ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ అకరోహో అశృణోహో, అశృణోతి కరోతి, అవి కొంచెం సాధారణంగా మనం పఠతి గచ్చతి లిఖతి అలాగా ఉండవన్నమాట. కొంచెం తేడా ఉంటాయి. వాటి వివరాలు ముందు ముందు మీకు తెలుస్తాయి. తర్వాత ఉత్తమ పురుష. అపఠం అంటే అహం అపఠం అంటే నేను చదివాను. అపఠామ మేము చదివాము. అపఠం అపఠామ. అలాగే అలిఖం అలిఖామ, అగచ్చం అగచ్చామ, అపిబం అపిబామ, అకరవం అకుర్మ. వర్తమాన కాలంలో అయితే కరోమి అంటారు. అహం కరోమి అంటే నేను చేస్తున్నా. వయం కుర్మః మేం చేస్తున్నాం. భూతకాలంలో అహం అకరవం నేను చేశాను. వయం అకుర్మ మేము చేసితిమి. అలాగే శృణుధాతువుకి శృధాతువుకి శృణోతి ప్రథమ పురుష, శృణోషి మధ్యమ పురుష, శృణోమి ఉత్తమ పురుష. అహం శృణోమి అంటే నేను వింటున్నాను. భూతకాలంలోకి వచ్చేసరికి అహం అశృణవం నేను విన్నాను. వయం అశృణ్మా అంటే మేము వింటిమి. ఈసారి కింద వాక్యాలు చూడండి. ఆ క్రియాపదాలు 3 కాలాల్లో అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఆ క్రియాపదం ఎలా మారుతుందో కింద చూపించాము. ఆ ప్రకారంగా మీరు కూడా ఏవైనా వాక్యాలని అట్లా చెప్పచ్చు. ఇప్పుడు ముందు ఉదాహరణ వాక్యాలు మనం చూద్దాము. బాలః పఠతి, ఇది వర్తమాన కాలం, ఇంకా అర్థం చెప్పకర్లేదు, చాలాసార్లు మనకి ఇది వచ్చింది కాబట్టి. బాలః పఠతి, బాలః అపఠతు, బాలః పఠిష్యతి. కింద అర్థం ఇచ్చాను చూడండి. బాలుడు చదువుతున్నాడు వర్తమానం, బాలుడు చదివాను భూతకాలం, బాలుడు చదువగలడు చదువుతాడు. వ్యవహారంలో మనం చదువుతాడు అంటాము. వస్తాడు, తెస్తాడు, చేస్తాడు, రేపు వెళ్తాడు అంటాం కదా, అలాగా. గ్రాంధిక భాషలో చదువగలడు. బాలః పఠతి. గురువుగారు అపఠత్ అంటే చదవట్లేదు అని కూడా వస్తుందా? అలా రాదు. ఈ ఆ అనేది చెప్తా. ఆ అనేది ఇక్కడ క్రియాపదాలకు ముందు చేరినప్పుడు దానికి భూతకాలంలో ఆ చేరుతుంది. క్రియాపదాలు కాకుండా నామపదాలకి ఆ చేరితే వీరు అనేటువంటివి. నిషేధం అనేది ఇప్పుడు బ్రాహ్మణ అబ్రాహ్మణ, అశ్వ అనశ్వ అలాంటి చోట నామపదాలకి ముందు ఆ చేరినప్పుడు మీరనే నిషేధం కాదు అని అర్థం వస్తుంది. క్రియాపదాలకి ముందు ఆ చేరితే అది భూతకాలాన్ని సూచిస్తుంది అనమాట.
అంచేత బాలహ అపఠత్, అది బాలహ భూతకాలం. పఠిష్యతి. ఉమ్. ఇక్కడ నిషేధం చెప్పాలంటే నా అనాల్సిందే. ఓకే. ఆ? బాలహ న పఠతి, బాలహ న అపఠత్, బాలహ న పఠిష్యతి, నా అని చెప్పాల్సిందే. ఒక్కొక్క అలాగే సార్. భాషకి ఒక్కొక్క భాష యొక్క స్వభావం ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. తెలుగులో అయితే మనం ఆ లేదు అనేది చేస్తే చదివాడు చదవలేదు, ఉన్నాడు లేడు, చేస్తున్నాడు చేయలేదు, ఇలాగా సరిపోతుంది. అంటే ఆ లేదు అనే దాని బదులుగా సంస్కృతంలో అయితే నా అనే పదాన్ని వాడాలన్నమాట. ఏ? తర్వాత గజః గచ్చతి, గజః అగచ్చత్, గజః గమిష్యతి, ఇలాగ ఎన్నైనా చెప్పచ్చు. భృత్యః వహతి, లేదా నదీ ప్రవహతి, ఇట్లాగా. లిఖతి, బాలకః లిఖతి, బాలకః అలిఖత్, బాలకః లిఖిష్యతి. ఇక్కడ మొన్న ఎవరో లిఖిష్యతి లేఖిష్యతి, లిఖిష్యతి కూడా అంటూ ఉంటారు, అదొక పక్షము. లేఖిష్యతి అనేది అది ఎక్కువ లేఖిష్యతి ఉంటుంది, ఒక్కొక్క చోట లిఖిష్యతి అని అంటారు. అంచేది ఇది చెప్పినా పర్వాలేదు, ఎక్కువ మంది లేఖిష్యతి చెప్తారు. ఎందుకో మరి మా చిన్నప్పుడు మేము లిఖిష్యతి అని నేర్చుకున్నాం, అందువల్ల మా గమ్ములు లిఖిష్యతి అని వస్తుంది. అంచేత లేఖిష్యతి అని వాడడమే అలవాటు చేసుకున్నాం. ఆ? అదొక పక్షం అంతే. లిఖిష్యతి అనేది కూడా కొందరి అభిప్రాయంలో లిఖిష్యతి అని కూడా అనొచ్చు. సరే. త్వం పఠసి, త్వం అపఠః, త్వం పఠిష్యసి, మధ్యమ పురుషులో. ఇందాక మధ్యమ పురుషు చెప్పాం కదా, అక్కడ మధ్యమ పురుషులో కూడా 3 కాలాలు. త్వం పఠసి అంటే నీవు చదువుతున్నావు, త్వం అపఠః నీవు చదివావు, త్వం పఠిష్యసి నువ్వు చదువుతావు అని. అలాగే ఉత్తమ పురుషులో అహం శృణోమి అంటే నేను వింటున్నాను, అహం అశృణవం నేను విన్నాను, అహం శ్రోష్యామి నేను వింటాను వినగలను. ఇది ఏకవచనంలో ఇప్పుడు 3 పురుషులు 3 కాలాల్లో చూసాం. అలాగే ఉదాహరణకి బహువచనంలో కూడా కొన్ని. బాలాహ పఠంతి పైన వర్తమాన కాలంలో చెప్పినప్పుడు ఏకవచనంలో బాలహ పఠతి, బాలహ అపఠతు, బాలహ పఠిష్యతి అన్న. ఎవరు? సురేష్ గారు, ఏంటి సందేహమా? హ్యాండ్ రైజ్ చేసే సురేష్ గారు. ఏం లేదండి. సరే. అంచేత ఏకవచనంలో చెప్పినప్పుడు బాలహ పఠతి, బాలహ అపఠత్, బాలహ పఠిష్యతి అని చెప్పాం. ఇక్కడ బహువచనంలో బాలాహ పఠంతి, బాలాహ అపఠన్, బాలాహ పఠిష్యంతి. గజాహ గచ్చంతి, గజాహ అగచ్చన్, గజాహ గమిష్యంతి. బాలికాః లిఖంతి, బాలికాః అలిఖన్, బాలికాః లేఖిష్యంతి. జనాః గచ్చంతి, జనాః అగచ్చన్, జనాః గమిష్యంతి. తర్వాత మధ్యమ పురుషుడు యూయం పఠత, యూయం అపఠత, యూయం పఠిష్యథ. అక్కడ ఏకవచనంలో
త్వం పఠసి అన్నాం. ఆ త్వం పఠసి అన్నప్పుడు బహువచనం యూయం పఠత అంటే మీరు చదువుతున్నారు. యూయం అపఠత అంటే మీరు చదివిరి. యూయం పఠిష్యథ మీరు చదవగలరు. ఉత్తమ పురుష. అహం పఠామి అని ఏకవచనంలో అహం పఠామి, అహం అపఠం, అహం పఠిష్యామి అని చెప్పాం. దానికి బహువచనం వయం పఠామహ అంటే మేము ఇప్పుడు చదువుతున్నాం. వయం అపఠామా మేము చదివాం. వయం పఠిష్యామహ మేము చదవగలము. ఒకసారి ఎవరైనా ఇట్లాగా 3 కాలాల్లోనూ వాక్యాలు ఏకవచనంలో కానీ బహువచనంలో కానీ 3 కాలాల్లోనూ కొద్దిగా వాక్యాలు చెప్పండి. ఉదాహరణ. నమస్కారం గురువు గారు. ప్రయత్నం చేస్తాను గురువు గారు. చెప్పండి పర్వాలేదు. బాలః లిఖతి, బాలః అలిఖత్, బాలః లేఖిష్యతి. అంతే. త్వం లిఖసి, త్వం అలిఖః, త్వం లేఖిష్యతి. అహం లిఖామి, అహం లిఖామి, అహం అలిఖం, అహం అలిఖం, అహం అలిఖం, అహం లేఖిష్యామి. ఇంకా ఎవరైనా? ధన్యవాదాలు గురువు గారు. స్వాగతం. బాలిక పిబతి, బాలిక అపిబత్, అంటే అపిబత్. బాలిక అపిబష్యతి, బాలిక పాస్యతి అనాలి. భవిష్యత్ కాలంలో పాధాతువుకి పాస్యతి అంటారు. బాలిక పాస్యతి. అపిభాష్యతి, అపి కాదు పాస్యతే. పాష్యతి అంతే. పాష్యతి. పిబతి అపిబత్ పాస్యతి. అది తర్వాత అది మీకు రాలేదేమో చెప్తాను. తర్వాత బాలిక పిబామి, బాలిక కాదు అహం. అహం పిబామి, అహం అపిబం, అహం పిబిష్యామి, పాస్యామి. బాలిక పాస్యతి అన్నాం కదా. పాస్యతి ప్రథమ పురుష, మీ ఉత్తమ పురుష. తి మీ పాస్యామి. సమీచనం. ఇంకా ఎవరైనా? నమస్కారం గురువు గారు. రామాః గచ్చంతి, రామాః అపఠన్, రామాః పఠిష్యంతి. ఒకే ధాతువు. ఒకటి గచ్చంతిను ఇంకోటి పఠధాతువు తీసుకున్నారు. పొరపాటు క్షమించండి గురువు గారు. మళ్ళీ ప్రయత్నం చేస్తాను గురువు గారు. చెప్పండి. రామాః గచ్చంతి, రామాః అగచ్చన్, రామాః పఠిష్యంతి. గమిష్యంతి. గమ్ ధాతు. గమిష్యంతి. రామాః గమిష్యంతి. ఒక ధాతువుకే చెప్పండి, మనకి తెలియాలి కదా. ఒక ధాతువుకి 3 కాలాలు తెలియాలి, అందుకోసం ప్రాక్టీస్. ఇంకా ఎవరైనా? గురువుగారు నేను చెప్తానండి. సహ నయతి, సహ అనయత్, సహ నేష్యతి. త్వం నయసి, యూయం సహ ఏకవచనంగా చెప్పాలి కండి గురుగారు. ఏకవచనమే చెప్పండి ముందు. త్వం నయసి, సహ నయసి, సహ నయసి, త్వం నయసి, త్వం నయసి, త్వం అనయతః, అనయః,
అనయ ఏకవచనం. ఏకవచనం అనయ త్వం అనేష్యతి త్వం నేష ఆ ఉండదు, త్వం నేష్యతి. త్వం నేష్యసి భూతకాలంలోనే ఆ నేష్యతి. త్వం నేష్యనా అంతేనా? నేష్యతి. త్వం త్వం నేష్యసి నేష్యసి సి. క్షతి. త్వం నేష్యసి. నేష్యసి త్వం నేష్యసి. టీ అంటే ప్రథమ పురుష, సి అంటే మధ్యమ పురుష, మీ అంటే ఉత్తమ పురుష. అవును. అలా గుర్తుపెట్టుకోండి. త్వం నేష్యసి. అహం నయామి అయం అనయం అనం అనేష్యామి. ఆవద్దు, నేష్యామి. అహం నేష్యామి. ఇంకా ఆగక్కలే కదా, అది భూతకాలం కదా. భూతకాలంలోనే ఆ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. భూతకాలంలోనే ఈ ఆ అనేది ఉంటుంది ధాతువుకు ముందు. ఇంకా ఎవరైనా కంగారు పడద్దు, వెళ్ళగా ప్రయత్నం చేయండి. నమస్తే గురువు గారు. ఇక్కడ ధాతువులే తీసుకోవచ్చు, మీరు కొత్తవి తీసుకుంటే మళ్ళీ వాటికి మీకు తెలియకపోవచ్చు. గురువు గారు అగచ్చంతి ఎట్లా అండి? అగచ్చంతి అగచ్చంతి అది నాకైతే ఫామ్ చేయడం రావట్లేదు. భూతకాలంలో ఆ ఉంటుంది, చివరి ఈ ఉండదు. అగచ్చన్, గచ్చతి, గచ్చతికి భూతకాలం అగచ్చత్, గచ్చంతికి భూతకాలం అగచ్చన్. అంచేత భూతకాలం చెప్పాలంటే అగచ్చత్ ఏకవచనం, అగచ్చన్ బహువచనం. చెప్పండి అనంతకృష్ణ గారు. అనంతకృష్ణ గారు చెప్పండి. మీరు ఏదో హ్యాండ్ రైజ్ చేశారు. లేదా పొరపాటు అది. అంతేనా? ఇంకా ఎవరైనా? నేను చెప్పనా గురువు గారు? నా పేరు చెప్పండి. సీతా జలం పిబతి, సీతాః జలం పిబంతి, సీతా జలం అపిబత్, సీతాః జలం అపిబన్, సీతా జలం పాస్యతి, సీతాః జలం పాస్యంతి. పాస్యతి, పిబతి, అపిబత్, పాస్యతి. భవిష్యత్ కాలం పాధాతువుకి రాగుట, దానికి భవిష్యత్ కాలం పాస్యతి, పాస్యతః, పాస్యంతి అని. తర్వాత ఇంకా ఎవరైనా? సృధాతు సృధాతు బాలః బాలః శృణోతి, బాలాః శృణ్వంతి. తర్వాత భూతకాలంలో బాలః అశృణోత్, బాలాః అశృణ్వన్. భవిష్యత్ కాలంలో శ్రోష్యతి, బాలః శ్రోష్యతి, బాలాః శ్రోష్యంతి. శ్రో ఓకారం పలుకుతున్నారా? శ్రోష్యతి, శ్రోష్యంతి. శ్రోష్యంతి. తర్వాత త్వం త్వం శృణోషి, మధ్యం శృణోషి. తర్వాత అది లంగ్లకారం వచ్చేసరికి యూయం శృణుత్వ, యూయం శృణుత్వ. అహం శృణోమి, వయం శృణుమః. లంగ్లకారంలో త్వం అశృణోః, లింగో అనకండి, భూతకాలం చెప్పండి. త్వం అశృణోః, యూయం అశృణుత. అహం అశృణవం, అహం అశృణవం, వయం అశృణుమ. అశృణ్మ,
వయం అశృణ్మా. భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలం వచ్చేసరికి దీనికి శ్రోత వస్తుందండి. ధాతువుకి శ్రోత. శ్రోష్య. అహం శ్రోష్యామి. అహం శ్రోష్యామి. వయం శ్రోష్యామః. శ్రోష్యామః. మేడం గారు మీరు కొంచెం మాట్లాడకండి, డిస్టర్బ్ అవుతుంది. గురువుగారు చెప్పేది వింటం లేదు. ఒకసారి ప్లీజ్ గురుగారు ఇది ఒక్కసారి చెప్పరా? లుట్ భవిష్యత్ కాలం ఒక్కసారి చెప్పరా? అహం శ్రోష్యతి. ప్రథమ పురుషుడు అయితే సహా శ్రోష్యతి, తే శ్రోష్యంతి. మధ్యమ పురుష త్వం శ్రోష్యసి, యూయం శ్రోష్యథ. ఉత్తమ పురుష అహం శ్రోష్యామి, వయం శ్రోష్యామః. శ్రోష్యామ. ధన్యవాదాలు గురువు. స్వాగతం. తర్వాత ఈ కింద వాక్యాలు చూడండి. రామాత్ వాలి స్వర్గం అగచ్చత్. రామాత్ నిన్న మనం పంచమి విభక్తి చెప్పుకున్నాం. రామ అని శబ్దం ఉందనుకోండి మూలం. దీనికి ప్రథమా విభక్తి రామః, ద్వితీయ విభక్తి రామం, తృతీయ విభక్తి రామేణ, పంచమ విభక్తి రామాత్, షష్ఠీ విభక్తి రామస్య. నిన్న పంచమి చెప్పుకున్నాం కదా, వాటికి కొన్ని ఉదాహరణలు. రామాత్ వాలి స్వర్గం అగచ్చత్ అంటే రాముని వల్ల వాలి స్వర్గమునకు వెళ్ళెను. వృక్షాత్ ఫలం పతతి చెట్టు నుండి పండు పడుచున్నది. జలాత్ మనుష్యాః జీవంతి నీటి వల్ల మనుష్యులు జీవిస్తున్నారు. పుష్పేభ్యః సుగంధః ఆగచ్చతి పువ్వుల నుండి మంచి పరిమళం ఆగచ్చతి వచ్చుచున్నది. గురోః అధికః నాస్తి గురువు కంటే గొప్పవాడు పెద్దవాడు లేడు, అధికుడు లేడు. కవేః లేఖిన్యాః కవిత నిస్సరతి కవి యొక్క లేఖిని నుండి కవిత వెలువడుచున్నది. మాతుః పరదైవతం నాస్తి తల్లి కంటే గొప్ప దైవము లేదు. ఇక్కడ చిన్న శ్లోకం ఇచ్చాము చూడండి. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. ఇంట్లో అన్ని పదాలు మీకు తెలిసినటువంటివే. ఇక్కడ ఆకాశాత్ పైన మనకి రామాత్ వృక్షాత్ ఆ పదాలు వచ్చాయి కదా. అదేవిధంగా ఇక్కడ ఆకాశాత్ ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. ఇక్కడ చూడండి, నిన్న చెప్పాను మనం క్రియాపదము ఎప్పుడు కూడా తీసుకోవాలి అని. గచ్చతి పైన పాదంలోను కింద పాదంలోను ఒకే క్రియాపదం ఉన్నది, గచ్చతి అని. మీకు అందరికీ తెలుసు గచ్చతి అంటే. గచ్చతి అంటే వెళ్ళుచున్నది అని. ఇక్కడ ఏది వెళ్ళుతోంది? తోయం గచ్చతి నీరు వెళ్ళుచున్నది. ఈ నీరుకి విశేషణం పతితం. పతితం తోయం పడినటువంటి నీరు. పడిన
మనం వృక్షాత్ ఫలం పతతి పతధాతు, వృక్షాత్ ఫలం పతతి అని చెప్పుకున్నాం, చెట్టు నుండి పండు పడుచోంది అని. అలాగే ఇక్కడ పతితం పడినది, పతితం తోయం పడినటువంటి నీరు. ఎక్కడి నుంచి పడ్డం అనగానే అడుగుతాం కదా, వాడు పడ్డాడంటే ఎక్కడి నుంచి పడ్డాడు, ఎక్కడ పడ్డాడు అని అడుగుతాం, ఎందుకు పడ్డాడు ఇవన్నీ అడుగుతాం. అలాగే ఇక్కడ పడిన నీరు అంటే ఎక్కడి నుంచి పడింది, ఆకాశాత్, ఆకాశాత్ పతితం తోయం అంటే ఆకాశం నుండి పడినటువంటి నీరు గచ్చతి వెళుతోంది. ఎక్కడికి వెళుతోంది, సాగరం సముద్రానికి వెళుతోంది. యథా ఏ విధంగా అయితే, యథా అనేది ఏ విధముగా, యథా తథా, యథా రాజా తథా ప్రజ అంటూ ఉంటారు కదా, ఏ విధంగా అయితే రాజు ఉంటాడో అదే విధంగా ప్రజలు కూడా ఉంటారు. అలాగా యథా ఏ విధంగా అయితే ఆకాశాత్ ఆకాశము నుండి పతితం పడినటువంటి తోయం నీరు సాగరం సముద్రమునకు గచ్చతి వెళుతుందో అని. మనం తెలుగులో కు వాడతాం. వాడు ఇంటికి వెళ్ళాడు, వాడు స్కూల్కి వెళ్ళాడు, వాడు బజారుకి వెళ్ళాడు, కు అంటాం. అయితే సంస్కృతంలో అలాగ మనం దాన్ని కర్మ అని అంటారు, ద్వితీయ విభక్తి వాడతారు. అది ఇంటిని గూర్చి, ఎక్కడికి వెళ్ళానికో దేనికి వెళ్ళడానికి ఒక లక్ష్యం ఉంటుంది కదా, దాన్ని కర్మ అని అంటాము. అప్పుడు ద్వితీయ విభక్తిలో చెబుతారు, అంటే ఇంటిని గురించి వెళ్ళాడు. అలాగే పాఠశాలను గూర్చి వెళ్ళాడు. అయితే తెలుగులో అలా అంటే అది బాగుండదు. అంటే తెలుగు భాష స్వభావం కొంచెం వేరుగా ఉందన్నమాట. కాబట్టి మనం తెలుగు పద్ధతిలో చెప్పుకోవచ్చు, కానీ దాని విభక్తి మాత్రము సంస్కృతాన్ని అనుసరించి గుర్తించాలి. సాగరం సముద్రమును గూర్చి అనమాట. సముద్రమునకు గచ్చతి వెళుతోందో, ఏ విధంగా అయితే వెళుతోందో అదే విధంగా, అదే విధంగా అనే మాట ఇక్కడ లేదనుకోండి, తథా. ఇప్పుడు కూడా ఇటువంటి వాటిల్లో ఒకటి ఉంటే ఇంకొకటి లేకపోయినా ఉన్నట్టే లెక్క. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. సర్వదేవ నమస్కార, సమస్త దేవతలకు చేసే నమస్కారం. మనం ఏ దేవతను ఉద్దేశించి నమస్కారం చేసినా అది కేశవం ప్రతి, ఆ విష్ణుమూర్తి గురించే గచ్చతి వెళుతుంది. అంటే మనం తెలుసు మీకు కూడా అందరికీను, దేవత ఒకటే అయినా రకరకాల పేర్లు ఉంటాయి. వారు నిర్వహించేటువంటి కార్యక్రమాలను బట్టి, లేదా మనం కోరుకునేటువంటి కోరికలను బట్టి ఆ దేవతలు రకరకాల పేర్లతో ఉంటారు. కానీ ఉన్నటువంటి తత్వం మాత్రం ఒకటే అని చెబుతారు కదా, అద్వితీయం బ్రహ్మ అని కదా. కాబట్టి సర్వదేవ నమస్కార, సమస్త దేవతలు, నువ్వు ఏ దేవతకు నమస్కారం చేసినా ఆ నమస్కారము కేశవం ప్రతి గచ్చతి, విష్ణువును గూర్చి వెళుతుంది అని. అంటే నీరు, ఆకాశం నుండి పడ్డ నీరు, ఎక్కడెక్కడ ఆకాశం నుండి నీరు పడ్డా అది సముద్రానికి చేరుతుంది. అలాగే మనం ఏ ఏ దేవతలకు నమస్కారం చేసినా అది విష్ణుమూర్తికి చేరుతుంది అని తాత్పర్యం అన్నమాట. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. అలాగే ఇంకొక శ్లోకం కూడా మీకు చెప్తాను. ఇక్కడ లేదనుకోండి, లేకపోయినా వినండి, పర్వాలేదు. విద్యా దదాతి వినయం, వినయాత్ యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనం ఆప్నోతి, ధనాత్ ధర్మం, తతః సుఖం.
అంటే పంచమీ విభక్తి ఉదాహరణ కోసమని చెబుతున్నాను. విద్యా దదాతి వినయం, ఇది అందరికీ తెలుసు. విద్యా దదాతి వినయం, విద్య వినయాన్ని ఇస్తుంది. విద్య అంటే విద్య, వినయం వినయమును, సత్ప్రవర్తన. వినయం అంటే మంచి ప్రవర్తన, ఆ మంచి ప్రవర్తనని దదాతి ఇస్తుంది. తర్వాత వినయాత్ యాతి పాత్రతాం, వినయము వలన. ఇందాక మనం పంచమి విభక్తిగా అనుకున్నాం కదా, ఆకాశాత్, వలన, నుండి, కంటే, పట్టి అనేవి పంచమి విభక్తికి అర్థాలు. కాబట్టి ఇక్కడ వినయాత్ వినయము వలన, పాత్రతాం యాతి, పాత్రత అంటే యోగ్యత, పాత్రత అంటే యోగ్యత, అర్హత. యాతి పాత్రతాం, పాత్రతను అంటే యోగ్యతను, యాతి, యాతి అంటే పొందుతాడు అని అర్థం. మామూలుగా యా ప్రాపణే అని యాధాతువుకి మనం వ్యవహారంలో వెళ్ళటం అని అర్థం. యాతి అంటే వెళ్ళుచున్నాడు అని చెబుతాం. కానీ దాని అర్థం యా ప్రాపణే, పొందించున్నది అని అర్థం. దాన్ని మనం పొందుతాం. కాబట్టి ఆప్ ధాతువు అన్నాడు ప్రాపణంలో, అంటే పొందడం. కాబట్టి ఇక్కడ అర్థం తీసుకోవాలన్నమాట. వినయాత్ పాత్రతాం యాతి, వినయము వలన యోగ్యతను పొందుతాడు. అంతే కదా, మనకి చదువుకు సర్టిఫికెట్ ఉన్నప్పటికీ కాండక్ట్ చూస్తారు కదా, కాండక్ట్ సర్టిఫికెట్ అని. స్కూలు విధులు వెళ్ళేటప్పుడు టీసీసీసీ అనేవారు ఇదివరకు. అంచేత ఆ కాండక్ట్ని బట్టే యోగ్యత వస్తుంది అనమాట. కాబట్టి వినయం వల్ల అర్హత వస్తుంది. వినయాతి యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనం ఆప్నోతి, ఆ యోగ్యత వలన ధనము పొందుతాడు. పాత్రత వలన, యోగ్యత వలన ధనమును ఆప్నోతి పొందుతున్నాడు. ధనాత్ ధర్మం, ధనము వలన అతడు ధర్మాచరణ చేయగలుగుతాడు, అంటే ధర్మాన్ని పొందుతున్నాడు. తతః సుఖం, దాని వలన అంటే ఆ ధర్మం వలన సుఖం ఆప్నోతి, సుఖమును పొందుతున్నాడు. ఈ ఆప్నోతి అనేది చివరి రెండిటికి కూడా అన్వయించుకోవాలన్నమాట. ధనాత్ ధర్మం ఆప్నోతి, ధర్మాత్ సుఖం ఆప్నోతి. అంటే లోకంలో డబ్బు వల్ల సుఖం పొందొచ్చు అనిపిస్తుంది, డబ్బు వల్ల సుఖం పొందుతున్నాడు అని. కానీ మన వాళ్ళు ఏం చెప్పారంటే, డబ్బు ధర్మాచరణకు ఉపయోగిస్తే దాని ద్వారా ధర్మం వల్ల సుఖాన్ని పొందాలి అని చెప్తారు, దానివల్ల సుఖం వస్తుంది అని. అంటే ఇది మంచి శ్లోకం. ఒకసారి మళ్ళీ మీకు మెటీరియల్ పంపినప్పుడు దాంట్లో పెడతానండి. విద్యా దదాతి వినయం, అంటే విద్య వినయం, వినయమును దదాతి ఇస్తుంది. వినయాత్ యాతి పాత్రతాం, వినయం వలన యోగ్యతను పొందుతున్నాడు. పాత్రత్వాత్ ధనం ఆప్నోతి, యోగ్యత వలన ధనమును పొందుతున్నాడు. ధనాత్ ధర్మం ఆప్నోతి, ధర్మం వలన ధర్మాన్ని పొందుతున్నాడు. తతః సుఖం ఆప్నోతి, ఆ ధర్మము వలన సుఖమును పొందుతున్నాడు. ఇలాగా ఒకసారి మీరు ఈ పంచమీ విభక్తిని ఉపయోగించి పైన కొన్ని వాక్యాలు చెప్పాం కదా, అలాంటి వాక్యాలు కొన్ని ప్రాక్టీస్ చేయండి. చెప్పండి. అది గురుగారు చెప్పరా? చెప్పండి. ఇది కరెక్ట్ కాదో తెలియదు, మీరు చెప్పండి. దశరథత్ రామ వనం అగచ్చత్, అంతే. దశరథాత్ దీర్ఘం తీయాలి. ఆకాశాత్
వృక్షాత్ ఆత్ దశరథాత్ రామః వనం అగచ్చత్, అంతే కదా. దశరథుడి వల్ల రాముడు వనమునకు వెళ్ళాను అంతే. ఇంకో డౌట్ చెప్పచ్చా? డౌట్ గురుగారు, ఇది మన చిన్నప్పటి నుంచి మా ఇంట్లో వినే స్టేట్మెంట్ ఇది దేనికి బిలాంగ్ అవుతుందో నాకు తెలియదు. మా అమ్మ చెప్పి ఎనీవే మా మదర్ సేది విద్వాన్ సర్వత్ర పూజ్యయేత్. పూజ్యతే పూజ్యతే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అంటే విద్వాంసుడు అన్ని చోట్ల గౌరవింపబడతాడు. ఇది ఇక్కడ బిలాంగ్ ఈ పంచమీ విభక్తి కాదు. విద్వాన్ ప్రథమ విభక్తి, సర్వత్ర అనేది అవ్యయము కానీ సప్తమి అర్థం అన్నమాట. దానికి సర్వత్ర అంటే అన్ని చోట్ల, అన్ని ప్రదేశములందు, పూజ్యతే గౌరవింపబడుచున్నాడు అని అర్థం. స్వగృహే, దాని శ్లోకము స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వగ్రామే పూజ్యతే విభు, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అంటే కేవలం స్వగృహంలోనే గౌరవింపబడేవాడు మూర్ఖుడు. అంటే ఊళ్ళో వాళ్ళు మూర్ఖుల్ని నిందించినా ఇంట్లో వాడిని నిందించరు, వాడిని గౌరవిస్తారు. పెద్దవాడైనా ఓన్లేనే అంటే స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వగ్రామే పూజ్యతే విభు. పండితుడు తన గ్రామంలో గౌరవింపబడతాడు. స్వదేశే పూజ్యతే రాజా, అదే విభు. అక్కడ స్వగ్రామే పూజ్యతే విభు, అక్కడ ఏదో అంటే గ్రామాధికారి అనుకోండి, అతడు ఆ గ్రామంలో గౌరవింపబడతాడు. రాజు స్వదేశే పూజ్యతే రాజా, రాజు తన యొక్క రాజ్యంలో గౌరవింపబడతాడు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, విద్వాంసుడు అన్ని చోట్ల పూజింపబడతాడు. సరే, ఇంకా చెప్పండి, ఎవరైనా వాక్యాలు చెప్పండి. వృక్షాత్ పర్ణాని పతంతి. వృక్షాత్ పర్ణాని పతంతి, సమీచీనం. అంటే చెట్టు నుండి ఆకులు పడుచున్నవి. గురువు గారు, భాగ్యలక్ష్మి. ఉపాధ్యాయాద్ అధీతే. ఉపాధ్యాయాత్ అధీతే అధీతే అంటే అధ్యయనం చేస్తున్నాడు. ఉపాధ్యాయుడు నుండి అధ్యయనం చేస్తున్నాడు అంతే. ఇంకా రామాత్ సీతా ఫలం స్వీకరోతి. సమీచీనం. రాముడి నుండి సీత పండు తీసుకుంటోంది. రైట్. ఇంకా మీరు ఇంకా వాక్యాలు చెప్పండి బాగా. అదే శబరిని ఎలా చెప్తారు గురుగారు? శబరి స్త్రీలింగంలోని శబరి రీతో పూర్తవుతుంది కదా. రామ అంటే సీత అంటే ఆ వచ్చింది, శబరి అని దీర్ఘం పెట్టాలా? శబరి అంటారా? శబరి వాల్మీకంలో వచ్చింది కదా శబరి అని. చెప్పండి. ఎవరు చేయొచ్చారు పంచాంగం? నేనే భాగ్యలక్ష్మి గురువు. మరొక వాక్యం చెప్పవచ్చా అండి? చెప్పండి. హిమవతో గంగా ప్రభవతి. హిమాలయం నుండి గంగా ప్రవహించింది. అది చెప్పండి. హిమాలయాత్ గంగా ప్రభవతి. హిమాలయం నుండి గంగ ప్రవహించుచున్నది. హిమాలయాత్ అని ఎందుకన్నానంటే హిమవత్ అనే శబ్దము హలంతం. ఇంకా మీకు హలంత శబ్దాలు చెప్పలేదు కదా, కాబట్టి అకారాంత శబ్దం తీసుకుంటే మంచిది. హిమాలయాత్ గంగా ప్రవహతి లేదా హిమాలయ. గురుగారు సింహాత్ అజహ బిభ్యతి అని చెప్పచ్చు సార్. సింహాత్ అజహ బిభ్యతి, భయపడింది. బిభేతి. సింహం వల్ల మేక భయపడుచున్నది. మీకు విభేది చెప్పలేదు, మరి మీకు తెలిసింది చెప్పారు రైటే. దాన్ని విడదీసేయండి. భయం ప్రాప్నోతి.
సింహాత్ అజహ భయం ప్రాప్నోతి. మనకి ఒరిజినల్ గా ఆ ధాతువు తెలియనప్పుడు దాన్ని ఈ విధంగా చెప్పచ్చు. లిఖతి తెలియబోతే లేఖనం కరోతి, భునక్తి తెలియబోతే భోజనం కరోతి, శృణోతి తెలియబోతే శ్రవణం కరోతి అనొచ్చు. శృణోతి అన్న శ్రవణం కరోతి అన్న ఒకటే. చెప్పండి. బాలికా శునకాత్ రస్యతి. బాలికాత్ బాలికా శునకాత్ రస్యతి. ఏమిటది? కుక్క వల్ల భయపడుతున్నది. కుక్కను చూసి భయపడుతుంది. కుక్క వల్ల భయపడుతుంది. శునకాత్. రైట్. అదే శునకాత్ నాకు తెలియలేదు. బాలిక శునకాత్ త్రస్యతి. గురువు గారు, ఛాత్ర గురువు గారు, ఛాత్ర ఆచార్యాత్ జ్ఞానం ప్రాప్నోతి. సమీచీనం. వ్యాఘ్రాత్ జనాః భీతాః భవంతి. వ్యాఘ్రాత్ జనాః భీతాః భవంతి. వ్యాఘ్రం వల్ల జనులు భయస్థులు భయపడిన వారు అవుతున్నారు. భీతాః భవంతి. సరే, ఒక పని చేయండి మీరు. ఇప్పుడు మనకి ఈ 5 విభక్తులు తెలిసాయి కదా. ఒకే శబ్దాన్ని 5 విభక్తులు ఉపయోగించి 5 వాక్యాలు చెప్పండి. అంటే ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తున్నాను చూడండి. ఇప్పుడు తత్ర వృక్షః అస్తి. వృక్షః తత్ర వృక్షః అస్తి అంటే అక్కడ చెట్టు ఉన్నది. అహం వృక్షం పశ్యామి, నేను చెట్టును చూస్తున్నాను. వృక్షేణ ఫలాని ఆగచ్చంతి, చెట్టు చేత పండ్లు వస్తున్నాయి. వృక్షాత్ ఫలాని పతంతి, చెట్టు నుండి పళ్ళు పడుతున్నాయి. వృక్షస్య ఫలాని మధురాణి, చెట్టు యొక్క పళ్ళు తీయనివి. ఇలాగనమాట. ఒకే శబ్దంకి 5 విభక్తులు ఉపయోగిస్తూ 5 వాక్యాలు చెప్పండి. అహం వదామి మహోదయ. చెప్పండి. ఇద్దరు ఎవరెవరు? శ్రీలక్ష్మి, రాజేశ్వరి ఇద్దరు చేయొత్తారా? సూర్యకుమారి. అహం సూర్యకుమారి. రామః వనం గచ్చతి, రామం ఆహ్వయతు, రామేణ సహ సీతా వనం గచ్చతి, రామాయ నమః. రామాయ నమః. రామాత్ పుస్తకం స్వీకరోతు. పంచమషష్ఠి. రామస్య పుత్రః లవః. సమీచీనం. ఇంకా ఎవరైనా? నేను చెప్తాను గురువు గారు. చెప్పండి. సహ రామః అంబా రామం పశ్యతి, అంబా రామేణ సహ శాలాం గచ్చతి, అంబా రామాత్ లడ్డుకం స్వీకరోతి, రామస్య పితా దశరథః. సమీచీనం. ఇంకా ఇప్పుడు ఎవరు చెప్పిన వారు ఎవరు? రాజేశ్వరి గారు చెప్పారా? రాజేశ్వరి నేను చెప్పాను గురువు గారు ఇప్పుడే. సరే, శ్రీలక్ష్మి గారు ఎవరు? గురువు గారు, చెప్పండమ్మా. సహ కృష్ణః గోపికా కృష్ణం పశ్యతి, బలరామః కృష్ణేన సహ క్రీడతి, యశోదా కృష్ణాత్ నవనీతం స్వీకరోతి.
కృష్ణస్య పత్ని రుక్మిణి. సమీచీనం. ఇంకా ఎవరన్నా? ఇప్పుడు ఇక్కడ వాక్యం ఇచ్చాను, ఇది శ్లోకం ఇచ్చాను కదా, ఆకాశాత్ పతితం తోయం. ఈ శ్లోకానికి అర్థం చెప్పాను కదా, మీరు కూడా ఎవరైనా చెప్పండి అర్థం. నేను చెప్తాను గురువు గారు, నేను శ్రీలక్ష్మి. చెప్పండి. యథా ఏ విధముగా అయితే ఆకాశాత్ పతితం తోయం, ఆకాశము నుండి పడిన నీరు సాగరం గచ్చతి. దేనికి దానికి, ఏ పదానికి ఆ పదం? ఆకాశాత్. ఆకాశాత్ ఆకాశము నుండి పతితం పడిన తోయం నీరు సాగరం సాగరమునకు గచ్చతి వెళుతుంది. తథా అదే విధంగా వెళుతుందో తథా అదే విధముగా సర్వదేవ నమస్కార, అందరి దేవులకి పెట్టినటువంటి నమస్కారములు కేశవం ప్రతి విష్ణువునకే గచ్చతి వెళతాయి. వెళుతుంది. ఏకవచనం కదా. అవునండి, వెళుతుంది. ఇంకా ఎవరన్నా? గురువు గారు ప్రయత్నం చేయండి. భాగ్యలక్ష్మి. ముందుగా ఇందులో క్రియాపదం చూసుకుంటే గచ్చతి గురువు గారు, పై వాక్యంలో కింద వాక్యంలో. దీని ప్రకారంగా మనం అట్లాగే గురువు గారు ఆకాశాత్ అంటే ఆకాశము నుండి, పతితం తోయం అంటే పడిన నీరు, యథా గచ్చతి ఏ విధంగా అయితే, యథా ఏ విధంగా, గచ్చతి సాగరం గచ్చతి సముద్రానికి, సముద్రానికి గచ్చతి వెళుతుందో. ఇక్కడ యథా వస్తే దానికి తథా తథా. అదే విధంగా సర్వదేవ నమస్కార, సమస్త దేవతలకు చేసే నమస్కారము కేశవం ప్రతి గచ్చతి ఆ విష్ణుమూర్తికే చేరుతుంది లేదా వెళుతుంది. చెప్పనా గురువు గారు? నేను చెప్తానండి. ఆకాశాత్ పతితం తోయం. గురుగారు నేను చెప్తున్నానండి. ఆకాశాత్ అంటే పంచమీ విభక్తి ఏకవచనం. వివరాలు అక్కర్లేదు, అర్థం చెప్పండి. ఆకాశాత్ అంటే ఆకాశం నుంచి, పతితం తోయం పడుతున్న జలం, నీళ్లు. ఆకాశాత్ పతితం తోయం అక్కడ వరుసకు ఉంది కదా యథా. యథా అంటే ఎలాగైతే సాగరం, యథా సాగరం, సాగరం అంటే సాగరానికి ప్రవహిస్తుందో. ప్రవహతి లేదు, అక్కడ గచ్చతి ఉంది. గచ్చతి, ఓకే. గచ్చతి ఎలాగ సాగరానికి అయితే సాగరం వైపు నడుస్తుందో గచ్చతి. తథా అంటే ఆ విధంగా సర్వదేవ నమస్కారం అంటే సర్వదేవతలకు పెట్టిన నమస్కారము కేశవం ప్రతి గచ్చతి కేశవుడికి చెందుతాయి, వెళుతుంది. సరే, అతనికే చెందుతుంది. ఇంకా ఎవరైనా? నేను చెప్తానండి. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం. ఆకాశం నుండి నీళ్లు ఎలాగైతే పడుతున్నాయో ఆ నీళ్లు ఎలాగైతే సాగరానికి వెళ్తున్నాయి, అలాగే కేశవునికి నమస్కారం చేస్తే అన్ని దేవతలకు నమస్కారం చేసినట్టు అవుతుంది. తిరిగేశారు మీరు. తిరిగేశానా? వాక్యం తిరిగేశారు. శ్లోకంలో సర్వదేవ నమస్కారము కేశవునికి వెళుతుంది అని. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. అందరికీ చేసిన నమస్కారం, అన్ని దేవతలకు చేసిన నమస్కారము కేశవుని గురించి వెళుతుంది, విష్ణువుకి చేరుతుంది. కేశవుడికి చేసిన నమస్కారం అన్ని దేవతలకు చేరుతుందని కాదు అక్కడ ఉంటా.
అక్కడ ఉన్నది. ఎందుకంటే నమస్కార ప్రథమ విభక్తి, సర్వదేవ నమస్కార గచ్చతి అంటే అన్ని దేవతలకు చేసిన నమస్కారం వెళుతుంది. ఎవరికి వెళుతుంది? కేశవం ప్రతి, కేశవుని కూర్చి వెళుతుంది. ఏమండి, గురువుగారు ఒక డౌట్ అడగనా? నేను ఒకటి అడగదలుచుకున్నాను. సారీ, అందరూ ఆకాశంతో మొదలెడుతున్నారు, కానీ బాగా బాగా నేర్చుకున్న వాళ్ళు ఇలా కూడా చెప్పచ్చా? యథాదో బలి, ఎట్లా అయితే ఆకాశంలో అంటే మొదట అలా కాదు, నేను మొదట మీకు చెప్పాను అలాగే యథా అనే ప్రారంభించి చెప్పా. యథా ఏ విధంగా అయితే ఆకాశాత్ ఆకాశము నుండి పతితం పడిన తోయం నీరు సాగరం సముద్రమును గచ్చతి వెళుతుందో, తథా అదే విధముగా సర్వదేవ నమస్కార అందరికీ చేసిన నమస్కారము కేశవం ప్రతి విష్ణువును గూర్చి గచ్చతి వెళ్ళును. అట్లాగే తదాలు రాసలేదు, కానీ బేసిక్లీ యథా ఉంటే మనం తదా అంటే యథా ఉంది కాబట్టి ఇప్పుడు ఎవడైతే అంటే వాడు, అవి రిలేటివ్ ప్రొనౌన్స్ అంటారే, సంబంధ సర్వనామములు అని. అంటే యథ అంటే తదా అనకపోయినా అన్నట్టే లెక్క అనమాట. చెప్పండి, ఎవరో చేయతారు? నేనే అనంతకృష్ణ. అడగండి. ఇప్పుడు కేశవం ప్రతిగచ్చతి అంటే అర్థం మారిపోతుంది కదా, ఈ ప్రతి తీసుకెళ్ళి గచ్చతి కలిపితే అంటే కేశవం ప్రతి అని అనాలి. కేశవం ప్రతి గచ్చతికిను కేశవం ప్రతి గచ్చతికి తేడా ఉంది కదా అంటున్నా. ఉంది, అభిప్రతి ఆభిముఖ్యే అని. అభిముఖంగా అంటే కేశవునికి అభిముఖంగా వెళుతుంది అని అర్థం వస్తుంది. అప్పుడు ప్రతిగచ్చదంటే, ప్రతిగచ్చతి అంటే ప్రతిని మనం గచ్చతితో కలిపితే ప్రతి అనేది ఆభిముఖ్యార్థం, అభిముఖంగా, కేశవునికి అభిముఖంగా వెళుతుంది. అట్లాగే ఇప్పుడు ఇంచుమించు మనం చెప్పేది కూడా అదే అర్థం అవుతుంది. యువతలకు పెట్టిన కేశవుని గూర్చి వెళుతుంది అంటే ఆయనకి ఎదురుగానే వెళుతుంది అని. ఎదురుగానే వస్తుందండి, ఎదురుగా అని కూడా. ఆ ఎదురుగా అనే మాట దీంట్లో రాదు. ప్రతి అనేది కేశవంతో కలిపినప్పుడు కేశవుని గూర్చనే అర్థం అంతే. ఈ ఎదురుగా అనే మాట రాదు. ప్రతి గచ్చతి అని ప్రతిని గచ్చతితో కలిపితే కేశవుడికి ఆ విష్ణువుకి అభిముఖంగా వెళ్ళడం అంటే అతడు ఎదురుగా వెళ్ళడం అని అర్థం. అది అభిముఖము అంటాం కదా, అభిముఖము ప్రతిముఖము. అంటే అభిప్రతి అనే రెండు ఉపసర్గలు ఆభిముఖ్యము అంటే అభిముఖంగా అనే అర్థంలో వాడబడతాయి. అలాగే గురుగారు. సరే, ఇంకా ప్రత్యాగచ్చతి అంటే వెనక్కి తిరిగి రావడం. ప్రత్యాగచ్చతి అంటే తిరిగి రావడం. ఆగచ్చతి అంటే రావడం కదా, ప్రత్యాగచ్చతి అన్నప్పుడు తిరిగి వచ్చాడు అని చెబుతాం. ఉపసర్గలకు ఎప్పుడు కూడా ఒక నిర్దిష్టమైన అర్థం ఇదే చెప్పాలి అని ఉండదు. అవి ఆ పక్కనున్న ధాతువును బట్టి, ఆ సందర్భాన్ని బట్టి అర్థాలు మారుతూ ఉంటాయి. చూడండి ఇంకా దేవాలయం ప్రతి ఇక్కడ ఎవరు స్వాతి మహాలక్ష్మి. దేవాలయం ప్రతి గచ్చామి, దేవాలయం వైపు వెళ్తున్నాను అంటున్నాను అని అర్థం. ఇంకెవరైనా చెబుతారా? ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. ఆకాశము నుండి నీరు. విడిగా ఏ పదానికి ఆ పదం చెప్పండి. ఆకాశాత్. ఆకాశాత్. ఒక్కసారి మళ్ళీ మొదటి నుంచి చెప్పరా? సరే గురుగారు. ఆకాశాత్ పతితం తోయం. శ్లోకం వద్దు, దాని అర్థం చెప్పండి గురుగారు. చెప్పనండి. చెప్పనండి. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః
మా చెప్పండి చెప్పండి యథా లేదు అక్కడ, యథా ఉంది. యథా థ తాథాలో థ రెండవ థకారం. యథా అంటున్నారా? అది పలకడంలో అలవాటులో పొరపాటు. యథా అనడం అలవాటు అయిపోయింది. అందుకే చెప్పా. అవును. సరే. యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. ఆకాశము నుండి పడిన నీరు ఏ విడిగా విధంగా చెప్పండి. ఏ పదానికి ఆ పదం చెప్పండి. ఆకాశాత్. ఆకాశాత్ ఆకాశము నుండి పతితం పడిన తోయం నీరు యథా ఏ విధంగానైతే గచ్చతి చివర సాగరం సాగరం చెప్పాలి. సాగరం సాగరం సముద్రానికి గచ్చతి వెళుతుందో సర్వదేవ నమస్కారః సకల దేవతలకు చేసిన నమస్కారము కేశవం కేశవునికే ప్రతి గచ్చతి. కేశవం ప్రతి కేశవం ప్రతి కేశవునికే గచ్చతి చెందుతుంది చేరుతుంది వెళుతుంది. ఇంకా ఎవరైనా? అరుణ నేను చెప్తాను. అరుణ మల్లెలా నమస్కారం గురువు గారు. చెప్పండి. యథా ఏ విధంగా అయితే ఆకాశాత్ పతితం తోయం ఆకాశం నుండి నీరు చూసారా? విడివిడిగా ఏ పదానికి ఆ పదం చెప్పండి. ఆకాశాత్ అంటే అర్థం ఆకాశం నుండి పతితం పడిన తోయం నీరు సాగరం సముద్రమునకు గచ్చతి వెళుతుంది. వెళుతుందో అంటాం కదా తెలుగులో, అట్లా చెప్పాలి. వెళుతుందో తథా ఆ విధంగా సర్వదేవ నమస్కారః అందరి దేవతలకు చేసిన నమస్కారము కేశవునకు కేశవునకు గచ్చతి వెళుతుంది. ఇలాగా పదం చెప్పకపోతే వాక్యంలో ఏ పదానికి ఏ అర్థము అనేది మనకి స్పష్టంగా తెలియదు. అందుచేత ఏ పదానికి ఆ పదమే చెప్పుకోవాలి. చెప్పినప్పుడే ఆ విభక్తి యొక్క అర్థం వస్తుందా లేదా అనేది కూడా తెలుస్తుంది అన్నమాట. అలాగే గురువు గారు. నేను చెప్తాను గురువు గారు. యథా ఏ విధంగా ఆకాశాత్ ఆకాశము నుండి పతితం పడిన తోయం నీరు సాగరం సముద్రమునకు గచ్చతి వెళుతుందో తథా అదే విధంగా సర్వదేవ నమస్కారః సర్వదేవతలకు చేసిన నమస్కారము కేశవం ప్రతి కేశవునకు గచ్చతి వెళుతుంది లేదా చేరుతుంది. గచ్చతి అంటే చెందుతుంది అని కూడా అనొచ్చా గురుగారు? అదే ఇప్పుడు గచ్చతి అన్నా అంటే ఇంచుమించు పర్యాయ పదం. చేరడం అంటే సందర్భాన్ని బట్టి చేరుతుంది అంటాం. పాఠశాలకు చేరాడు, పాఠశాలకు వెళ్ళాడు అనమాట. వాడు ఆ ఊరు చేరుకున్నాడు, వాడు ఆ ఊరికి వెళ్ళాడు, అలాగనమాట. సరే, ఇంకా ఎవరైనా? నేను చెప్పనండి. చెప్పండి. మహాలక్ష్మి. యథా ఏ విధంగా అయితే ఆకాశాత్ ఆకాశము నుండి పతితం తోయం పడినటువంటి నీరు పడుతున్నటువంటి నీరు సాగరం సముద్రంలో పడిన నీరు సాగరం సముద్రంలోనికి గచ్చతి వెళ్ళును. అదే విధంగా సర్వదేవ నమస్కారః అందరి దేవుళ్ళకి చేసిన వందనములు కేశవం ప్రతి కేశవునికి హరికి గచ్చతి వెళ్ళును చేరును. సరే, ఇక్కడికి ఆపేద్దాము. స్వస్తి. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.